5 రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత బీజేపీ ప్రాంతీయ పార్టీలను బతకనివ్వడంల. ఆల్రెడీ పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌ని చావు దెబ్బతీసింది. లేటెస్ట్ డెవలప్‌మెంట్ ఏంటంటే మహారాష్ట్రలో శివసేన యూబీటీ అంటే ఉద్ధవ్ బాల్ ఠాకరే వర్గం. ఆ వర్గాన్ని కూడా చేల్చడానికి తెర వెనక ప్రయత్నాలు మొదలైనయి. ఫస్ట్ టీఎంసీ గురించి చెప్తాను. టీఎంసీలో మొత్తం 28 మంది ఎంపీలు ఉన్నారు. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ గ్రూప్స్ ఇన్ లోక్సభ. 28 మంది ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్కి. గెలిచింది ఎప్పుడు? మొన్ననే కదా, 2024 ఎన్నికల్లో. ఇప్పుడు బెంగాల్లో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీజేపీ వెనక నుంచి ఆపరేషన్ మొదలుపెట్టింది. 28 మందిలో 20 మంది బయటకు వచ్చి ఒక కొత్త మోడల్ కనిపెట్టారు. ఇంతకుముందు నేరుగా బీజేపీలో చేరేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యులు పంజాబ్ నుంచి అందరూ గంపగుత్తగా బీజేపీలో చేరారు. అంటే బీజేపీ చేసింది అనేది అఫీషియల్గానే తెలుస్తుంది. కానీ బెంగాల్లో ఏం చేశారు? వాళ్ళకేమీ సంబంధం లేనట్టుగా ఈ 20 మంది చీలక వర్గం ఎంపీలు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్సీపీఐ అట, ఏదో ఒక రిజిస్టర్డ్ లోకల్ పార్టీ వెస్ట్ బెంగాల్లో, ఆ పార్టీలో చేరినట్టుగా కాగితం మీద రాసి స్పీకర్ గారికి ఇచ్చారు. అంటే నేరుగా బీజేపీలో చేరలా. ఆ పార్టీలో చేరిన తర్వాత వాళ్ళకి ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. అప్పుడు అందులో నుంచి మళ్ళీ బీజేపీలోకి వెళ్తారేమో తెలియదు. ఆ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. మళ్ళీ సెకండ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. అదేంటి? ప్రస్తుతం టీఎంసీ అపోజిషన్ పార్టీ వెస్ట్ బెంగాల్లో. భారీగానే వచ్చినాయి సీట్లు, 80 సీట్లు వచ్చినాయి ఓడిపోయినా కూడా. ఆ 80లో మళ్ళీ చీలిక తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా 58 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేము ప్రత్యేక వర్గం అని చెప్పుకుంటూ బయలుదేరారు. కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలో కూడా చీలిక వచ్చేటువంటి పాసిబిలిటీ స్పష్టంగా కనిపిస్తోంది. అంటే టీఎంసీని నామరూపాలు లేకుండా చేయడం అన్నమాట. ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసు. నెక్స్ట్ లేటెస్ట్ డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం. మహారాష్ట్రలో శివసేన యూబీటీ వర్గానికి 9 మంది ఎంపీలు ఉన్నారు. ఆల్రెడీ 2022లో ఒకసారి ఆ పార్టీని చీల్చారు. బీజేపీయే చీల్చింది. ఏక్నాథ్ షిండే అని ఆయన ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళాడు. సరే, మొన్న ఎన్నికలు జరిగినాయి 24లో. ఆ 24 ఎన్నికల్లో వీళ్ళ వర్గానికి మళ్ళీ 9 మంది ఎంపీలు వచ్చారు. విచ్ ఇస్ నాట్ ఏ స్మాల్ నంబర్ శివసేన యూబీటీకి. ఇప్పుడు ఆ 9 మందిలో 6గురిని బీజేపీ అట్రాక్ట్ చేస్తోందట. లేటెస్ట్గా ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్, అంటే ఆయనేమో బాల్ ఠాకరే లాయలిస్టు, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే వీళ్ళందరికీ 15 కోట్లు అడ్వాన్స్గా ఇస్తున్నారు. నాందేడ్ నుంచి ఫ్లైట్లో వీళ్ళని పట్టుకొస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళకి కనీస మద్దతు ధర, ఆయన ఉపయోగించినటువంటి ఎక్స్ప్రెషన్ ఇది, కనీస మద్దతు ధర ఈ ఎంపీకి 50 కోట్లు పలుకుతోంది. అంటే బీజేపీ అంత ఆఫర్ చేసింది అని. ఈ పరిణామాలన్నీ కూడా నిన్న ఇవాళ జరుగుతున్నాయి. ఇవాళ రేపట్లో ఒక స్పష్టమైన పిక్చర్ వచ్చే అవకాశం ఉంది. 9 మందిలో కనీసం 6గురు పార్టీ మారే అవకాశం ఉందని చెప్తున్నారు. పార్టీ మారడం అంటే బీజేపీలో చేరటం కాదు. మళ్ళీ ఇక్కడ కూడా ఏక్నాథ్ షిండే వర్గంలో చేరతారనమాట. ఏక్నాథ్ షిండే వర్గంలో చేరితే బీజేపీ కింద ఉన్నట్టే. 9 మందిలో 6గురు కనుక చేరితే వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మాదిరిగానే 2/3 మంది చేరతారు. కాబట్టి యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు. దీనికి అర్థం ఏంటంటే రెండోసారి కూడా శివసేన చీలికే గురవుతుంది. రెండోసారి కూడా చీలికి గురవడం అంటే అర్థం ఏంటి? ఆ పార్టీ కూడా బతికి బట్ట కట్టలేదు అని. సో ఈ మధ్య కాలంలోనే అక్కడ ఢిల్లీలో ఆ పార్టీని దెబ్బతీశారు. టీఎంసీని ఇప్పుడు సర్వనాశనం చేస్తున్నారు. 28 మందిలో 20 మంది ఎంపీలు చీలి వెళ్ళిపోతున్నారు. ఈవెన్ ఎమ్మెల్యేల్లో కూడా 80 మందిలో 58 మంది వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో ఉన్నటువంటి 9 మంది శివసేన యూబీటీ ఎంపీల్లో 6గురు చేయిస్తున్నారు. సో బీజేపీ ఎజెండా అయితే స్పష్టం. కొరకరాని కొయ్యలాగా ఇన్నాళ్ల పాటు ఉన్నటువంటి ఈ ప్రాంతీయ పార్టీలని సమూలంగా నిర్మూలించటం. మహారాష్ట్రలో వాళ్ళు చేసిన ఆపరేషన్కి పెట్టిన పేరు ఆపరేషన్ టైగర్ అట. ఎందుకు? శివసేన పార్టీ గుర్తు, ఒరిజినల్ గుర్తు టైగర్ కదా. సో ఆపరేషన్ లోటస్ ముందు ఈ టైగర్లు కానీ లేకపోతే ఆ పార్టీ చీపుళ్ళు కానీ ఏమీ నిలబడడం లేదు. మరి ఇట్లా ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడా కబళిస్తుంటే బీజేపీ
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? అది మరొక వీడియోలో మాట్లాడుకుందాం.